ఓవైసీని ఒక విషయంలో మెచ్చుకోవాలి. పా మిగతా టైంలో మతపరమైన ఇష్యూస్ ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు మాత్రం చాలా ఏది యుద్ధ వాతావరణం వచ్చినటువంటి సందర్భంలో భారతదేశానికి అనుగుణంగా బాధ్యతాయుతంగా మాట్లాడుకొస్తున్నాడు. అందులో మోటివేట్ చేస్తున్నాడు ముస్లింలు కూడా. మనం అందరం బాధ్యతగా ఉండాలన్నటువంటి రూట్లో చెప్పుకొస్తున్నాడు. అలాగే పాకిస్తాన్ని తూర్పారబడుతున్నాడు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి తప్పుల్ని ఎత్తి చూపెడుతున్నాడు. పాకిస్తాన్ దగ్గర వ్యవహార శైలి ఎంత దరిద్రంగా ఉంటుందో, వాళ్ళ దగ్గర ఏమీ లేకుండానే ఎట్లాంటి నాటకాలు ఆడతారో మాట్లాడుతున్నాడు. తద్వారా మోటివేట్ చేస్తున్నాడు. చక్కటి ఆ విషయంలో పూర్తిగా ఆయన దేశభక్తిని అభినందిస్తున్న ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. पाकिस्तान में तुम एक मलेरिया की दवा नहीं बना सकते, तुम एक मोटरसाइकिल का टायर तैयार नहीं कर सकते। भारत बहुत आगे है, भारत से पंगा मत लो। अल्लाह का शुक्र है कि हमारे बुजुर्ग नहीं गए वहां पर, वरना इन पागलों को हमको देखना पड़ता। जो लोग गए उनको बर्दाश्त कर रहे हैं। हमको पाकिस्तान से कभी मतलब था, ना कभी रहेगा। अरे ये तुमको शर्म नहीं है कि तुम तुम्हारे मुल्क को चीन के पास गिरवी करती हो और तुम इस्लाम की बात करते हो? वो चीन जो जिनजियांग में मुसलमानों को 20 लाख मुसलमानों को कैद में बंद कर दिया, जिनको जबरन सूअर खिलाया जा रहा है चीन में, आज वो मिनिस्टर इस्लाम की कामयाबी की बात करता है। पाकिस्तान में तुम చాలా చక్కటి మాటలు చెప్పుకొచ్చారు. కనీసం మలేరియా ట్యాబ్లెట్ తయారు చేసుకోవడం కూడా రాని పాకిస్తాన్, వాళ్ళ మోటార్ సైకిల్స్కి టైర్ తయారు చేసుకోవడం కూడా చేతకాని పాకిస్తాన్ వచ్చి భారతదేశం గురించి మాట్లాడడం ఏంటి? అదే సందర్భంలో మీ స్నేహితులు ఎవరు చైనా, అక్కడున్న ముస్లింలని అణచివేస్తున్నటువంటి చైనా, ముస్లింలకి పంది మాంసాన్ని అలవాటు చేస్తున్నటువంటి చైనా, బలవంతంగా తినిపిస్తున్నటువంటిది చైనా. అట్లాంటి దేశంతో మీరు స్నేహం చేస్తా మీరు వచ్చి భారతదేశం గురించి మాట్లాడడం ఏంటంటే చాలా చక్కటి స్టేట్మెంటు. ఈ విధమైన దేశభక్తి ఉన్నప్పుడు అభినందించాలి.